హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. పాలిటిక్స్ అంటేనే వ్యూహాలతో కూడుకొని ఉంటుంది. పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థి పార్టీల కంటే ఒక అడుగు ముందుండాలని అనుకుంటారు. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలోనూ ఇదే తరహా పాలిటిక్స్ సాగుతున్నాయి. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న అతిపెద్ద అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక ఏపీలో 175, తెలంగాణలో 119, కర్ణాటకలో 224, కేరళలో 140 ఉన్నాయి. అంటే దక్షిణాదిలో ఎక్కువగా ఉన్న సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ పాగా వేయాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుంది. ఇందుకోసం ఉపరాష్ట్రపతి ఎన్నికను కూడా ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకుంటుంది. ఇదే గ్యాప్లో సీఎం స్టాలిన్కు డబుల్ డోస్తో కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది కమలం పార్టీ. హిందీని మా నెత్తిన రుద్దొద్దు అంటూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తిప్పి పంపినప్పుడు డీలిమిటేషన్తో ఉత్తరాది పెత్తనం పెరుగుతుందంటూ దక్షిణాది పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చినప్పుడు కేంద్రంలోని మోడీ సర్కారుకు కంటిలో నలుసుగా స్టాలిన్ మారారు. ఇటీవలే ఆయనకే బీజేపీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ను ప్రకటించారు. తమిళనాడులో పైకి ఎలా ఉన్నా రాష్ట్రం పరిధిలోకి వచ్చేసరికి అంతా ఒకతాటిపైకి వస్తారు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ చచ్చినట్లు రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాల్సిందే. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ అన్నాడీఎంకే పొత్తు నడుస్తోంది. ఇక మిగిలింది టీవీకే పార్టీ అధినేత విజయ్. వాస్తవానికి పైకి ఆయన బీజేపీని తిట్టిపోస్తున్నా అంతర్గతంగా మాత్రం కమలనాథుల కనుసన్నల్లోనే మెలుగుతున్నారన్న చర్చ అక్కడి రాజకీయాల్లో జోరుగా ఉంది. ఈ రకంగా చూసుకుంటే స్థానికంగా ఉన్న ద్రవిడుల బలమైన ఓటు బ్యాంకును విజయ్ దక్కించుకుంటే దీనిని ఆసరాగా చేసుకుని బీజేపీ చెలిమి చేసే అవకాశం ఉంది. అందుకే విజయ్ వ్యూహాత్మకంగా తాను ఏ పార్టీకి చెందిన నాయకుడిని కాదని సొంత నేతనేనని పదే పదే ప్రకటించే పరిస్థితి వచ్చింది. తాజాగా కూడా విజయ్ తన పార్టీ బీజేపీ డిఎంకేలకు అతీతంగా ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ముందు ముందు పొత్తును నిర్ధారిస్తున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. తాను బీజేపీ భావాజాలాన్ని మాత్రమే విభేదిస్తున్నానని చెప్పారు. కానీ డిఎంకేతో మాత్రం అన్ని విషయాల్లోనూ పోరాటం చేస్తానన్నారు. సో భావాజాలం ప్రాతిపదిక రేపు మారే అవకాశం ఉంటుంది. అంశాల వారి మద్దతు కూడా ఉండొచ్చు. కాబట్టి విజయ్ అడుగులు చూస్తే మోడీ కనుసన్నల్లో బీజేపీ బాటపైనే పడుతున్నాయన్నది అక్కడి రాజకీయ విశ్లేషకుల మాట. ఆ రకంగా మోడీ అన్నా డిఎంకేను ఇప్పటికే అక్కున చేర్చుకున్నారు. ఇక మిగిలింది టీవీకే విజయ్ కూడా కలిస్తే బంపర్ మెజార్టీ పక్కా. మరి ఈ పోరులో డిఎంకే నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి ఏ మేరకు తట్టుకొని నిలబడుతుందో చూద్దాం.